శాంతమ్మ గారు, ఇదేనా వడేవర్లు రావడం? ఉగాది శుభాకాంక్షలు తల్లి. ఉగాది నాడే పుట్టిన మీ మనవడికి స్వీట్స్ కొనుక్కొచ్చాను. వేపు అది కూడా తెచ్చా. లోపల పెట్టు. అమ్మా, ఉగాది పచ్చడి నాకు కూడా ఉంచండి. పెళ్లి పెడాకులు లేని బెండకాయ గాని. ఈ దుర్యోధనుడు ఇంట్లో లేనట్టున్నాడేంటి? నిశ్శబ్దంగా ఉంది. అయ్యా నమస్కారం అండి. అయ్యా స్వీట్స్ తెస్తారని నేను అనగా పట్నం వెళ్ళావు. ఇప్పుడు రావడం? తమ దైవాలు ఎప్పటికైనా రాగలిగానండి. ఏమైంది? కడుపు ఉబ్బరంగా ఉందని నైస్ గా ఉంటే గోడకి ఇది పోసుకున్నానండి. పోలీసులు పట్టుకున్నారు. అది పట్టుకుని వాళ్ళేం చేసుకుంటారా? అదంటే బిందులతో అది పట్టుకోవడం కాదండి, నన్ను పట్టుకుని లాకప్లో పెట్టారు. ఆ ఎస్పీతో నా పేరు చెప్పలేకపోయావా? చెప్పానండి, వదిలిపెట్టేశాడు. కానీ తమ స్త్రీదేశం పట్టం దాకా వ్యాపించిందండి. అయ్యా తమరి అనుచరుణ్ణని తెలుసుకుని లేడీ పోలీసులు నన్ను తగులుకుని కోష్మాండం బద్దలయ్యేలా కొట్టారండి. అయ్యా దెబ్బలు గట్టిగా తగిలయ్యా ఉడైవర్లు? అప్పుడే తెలవదంటండి. వారం రోజుల తర్వాత తెలుస్తుందంటే ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో. వాళ్ళ పేర్లు వెంటనే నోట్ చేసుకో, ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. మళ్ళీ వెళితే తొడపాసం పెడతారేమోనండి. సర్లే. ఏంటి? ఉగాది పచ్చడి దినుసులండి. ఈ రోజు మన చందువు పుట్టినరోజు కదా, పరగడుపునే ఉగాది పచ్చడి తింటే మంచిది. అంత మంచిదా? చాలా మంచిది. నవరసాలు. ఏంటిది? ఇది వేప పువ్వు, చేదు. తిను. నేనా? తిను. అది ఇది వేపాకు, ఇంకా చేదు. తిను. తిను. ఇది గొడ్డు కారం. ఇది మామిడికాయ. పిండాకు. ఇది నా శ్రాద్ధం. ఇది కొబ్బరికాయ. నెత్తేసి కొట్టుకోవచ్చు అనమాట. చెరుగ్గాడ తీగా ఉంటది, ఇది తింటాను. ఆగు, నేను తినమలేదే. నా కొడుకు ఉగాది రోజు పుట్టాడని వాడితో చేతి తినిపించాలా? నా కొడుకు జీవితంలో తీపి తప్ప చేదనేదే ఉండకూడదు. ఆ సంచిలో ఏముంది? పంచాంగాలండి. ఈ రోజు ఉగాది కదా, పంచాంగ శ్రవణం చేసి మీ జాతకం చెప్దామని తెచ్చాను. నా జాతకం నువ్వేం చెప్పక్కర్లా, అది నా చేతిలో ఉంది. బాబు జాతకం చెప్తాను. చెప్పు. చంద్రశేఖర వరప్రసాద్. పీపీ పీకే కూకే కాకే. గౌరవం 10, అవమానం అనేదే లేదు. ఆదాయం అంటే లాభం 10, నష్టం 20. నాకు 300 ఎకరాల మాగాణి, 100 ఎకరాల కొబ్బరి తోట, 50 రొయ్యల చెరువులు ఉన్నాయి. వాటన్నిటికీ ఏకైక వారసుడు నా కొడుకు. నా కొడుకు నష్టమేంట్రా? వేదవతి వేదవతి. జగనామ వారి పంచాంగం అండి అది. ఇదిగో గాలివాటం వారి పంచాంగం. అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. నష్టం 0, లాభం 20. ఏంటండి ఇది? ఇందాక నీతి చూస్తున్నాను, చిత్త మీద చిత్త విధిస్తారు. 5 ఏళ్ళు కూడా నిండని పసివాడికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇంకెప్పుడైనా నా దగ్గర పంచాంగం పెరితావా పంచుడిపోద్ది. తీ ఎక్కడి నుంచే. ఈ రోజు నా జాతకం పూపే చీచాతో ప్రారంభమైందన్నమాట. లేదు, నాకు కులాసా లేదు. లారీ కింద పడి పచ్చడైపోయాను. హాస్పిటల్లో చేర్చి పొట్టగోసి కుట్లేసి కట్లు కట్టి అయిన వాళ్ళందరికీ టెలిగ్రామ్ ఇస్తున్నారు చూసేళ్లమని. కులాసానా? ఇదొక ప్రశ్న. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య విలవిల్లాడుతూ కొట్టుకుంటూ చస్తున్నాను. సరేనా? నీకు తృప్తిగా ఉంది కదా? ఏమిటి బావా? ఎవడు వాడు? ఎవరు? వాడే ఇందాక గుమ్మంలో నీ దగ్గర నిలబడి మాట్లాడుతున్న సన్నాసి, 6 అడుగుల ఎర్ర చొక్కా వాడు. ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఆయన. ఆగో, అడిగిన దానికి జవాబు చెప్పు. ఎవడు వాడు? అదే బావా. మాట మార్చడానికి ప్రయత్నం చేసామంటే చంపేస్తానంతే. నేనేమన్నా వెర్రి పెదవుని అనుకున్నావా? చెప్పు, ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఏమిటి నీ డబాయింపు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆయన ఎవరో చెప్పమంటా చెప్పనివ్వు. చెప్పకపోతే ఏం చేస్తావేంటి పెద్ద? చేది అమ్మా. నేనేం చేస్తానమ్మా నా బొంద, ఇలా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటాను అంతే. అదే మళ్ళమాట ఆయన ఏదో ఇంటి కోసం వెతుకుంటున్నాడు. ఈ హైదరాబాద్ లో 14వ నెంబర్ తర్వాత 15వ నెంబరు ఏ 10 వీధుల అవతల ఉంటుంది కదా, అదే చెప్పి పంపా. నిజమేనా? నమ్మొచ్చు కదా. ఒట్టు. అయితే పద.
అయినా నీకు ఇంత అనుమానం ఏంటి బావా? అనుమానించాలి, అది నా మీద పెట్టబడిన బాధ్యత. మీ నాన్ననేమో ఉన్న అరెకరం పొలం అమ్ముకుని రావయ్యా అంటే రాడు. అందుకే నిన్ను ఇక్కడ ఒంటరిగా ఉంచి ఎలాగూ నీ కాబోయే మొగుణ్ణి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను కదా అని నీకు కాపలాగా నన్ను పెట్టాడు కదా. కాపలా? ఆయన మాట ప్రకారం నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అందుకే రోజుకు 2-3 సార్లు వచ్చి నువ్వు ఎలా ఉన్నావు చూసెళ్ళేది. చాలా థ్యాంక్స్. వనజ, ఇప్పుడు నీకేం కావాలి? కావాలి. ఏమిటి? మనశ్శాంతి. మనశ్శాంతి? వాట్ ఈస్ దట్? అది ఎక్కడ దొరుకుతుంది? అవును, లూజుగా దొరుకుతుందా, ప్యాకెట్లలో దొరుకుతుందా? కొంతమంది లూజుగాళ్ళు వెళ్ళిపోతే ఫుల్ ప్యాకెట్ లో దొరుకుతుంది. అంటే నువ్వు వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. తగల మాకు బట్టలు మాసిపోతాయి. అంత ఒబ్బిడైనడివి గోచెట్టుకు రావాలా? నన్ను చూసి ఎగసెకలాడుతున్నారా? పేడం కన్నా నువ్వా? అందుకే నేను కళ్ళజోడు తీయను. నువ్వు కదులు. పేడా ఏంటి? ఇదిగో నా సోడు చూస్తుండే, అక్కడ ఆవు మొహం చూస్తుంటే పేడేసేలా ఉంది. రస్సు మారినా బుద్ధి మారలేదు. నడురా. అమ్మా అవును అమ్మనేనరా. కొట్టకే అమ్మా, అమ్మ కొట్టకే. తోడు తీసుకురామని రూపాయి ఇస్తే సినిమా తగలేస్తావా? అమ్మ వదలవే, బిల్ కొట్టేశారే. బడి కలరా గాడిద అంటే సినిమాల మీద ఎగబెడతావేట్రా? అమ్మ ఈ రోజే ఆగరేటే, నన్ను నెల నీవే. అమ్మా ఓర్ని సినిమా పిచ్చి తగలయ్యా, నువ్వు ఇలా తయారావేంట్రా? ఆ సోరమత్త కొడుకు చూడు చక్కగా బడికి వెళ్ళిపోతున్నాడు. అడిందాకే లోపలికి వెళ్ళాడు. ఏంటి ఆడు కూడా సినిమా చూడడానికి వచ్చాడా? నన్ను కూడా నీవే. నడవ ఎక్కదిస్తా యాదవా. పద బడికి పదరా, నీ సంగతి చెప్తా. మ్యాటర్ చెప్పి నీ పెళ్లి చేయిస్తా. ఏంటి పిల్లాన్ని కొడుతున్నావు? చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నావు, నువ్వేనే చెప్పు బాబు. అమ్మా ఆడు పెద్ద మనిషి ఏంటి? పేడం కన్నా. అలా అంటే నాకు చిరుతుంది. ఒరే పేడంకుడు నువ్వట్రా. అందుకని కలదోడు తీయను. ఈ బట్టలు ఎక్కడిరా? అత్తోరు పంపించారు. మరి నీ పెళ్ళామా? పెద్ద మనిషి నాకు పంపిస్తారు. మహాని పెళ్ళా ఒకటి, దాని బతుకు ఏటవుద్దేమో. పదమంటుంటున్నాడు పదా. తెలిసేది ఎలమంచోళ్ళ పౌరుషం ఏంటో తెలుసుద్ది. కడియంతో తన్నానంటే ఒడియల్లా బుక్కలైపోతావు. ముండా సొక్కాడా అని గట్టు మీద నిలబడి కవులు చెప్పడం కాదే, తమ్ముంటే బరిలోకి దగ్గర కొంగు బొట్ట దోపాన్రా, కొండనైనా పిండి చేసేయగలను. రారా నీ అదో నేను తేలిపోవాలి. ఏంటంటే తెలిపోయేదే? ఏంటంటే తెలిపోయేదే? మీరు ఎమోషన్ గా మాకండి. ఏమంటే కయ్యానికైనా ఇయ్యానికైనా సమౌజ్యం ఉండాలంటే చూస్తూ ఊరుకోవాలా? ఆడాళ్ళ మీద పోట్లాడతారేంటండి? ఊరుకోరు. ఓకే ఆమె మీద పోట్లాడతారు. ఏమన్నా గెలిచారనుకోండి, ఓకే ఆడదాని మీద గెలిచారా అంటారు. అదే ఓడిపోయారనుకోండి, ఆడదాని మీద కూడా ఓడిపోయారా అంటారు. ఎటు వచ్చినా ఒక్క మీకే. నేను చెప్పేది ఇదిగో ఎమోషన్ తగ్గించని చెబుతా. ఇదిగో రాములమ్మ గారు, అమ్మో మీరు అట్లా భద్రకాలు రెచ్చిపోతే ఊరేమైపోతండి. అసలు సమస్య ఏంటో నాకు చెప్పండి, నేను పరిష్కారం చేస్తా కదా. ఊరు సర్పంచ్ నేను ఉన్నా కదా. నా పొలంలోకి నీళ్లు రానివ్వకుండా నేల గురించా ఈ గొడవంతా? నేల గురించి అంటావేందయ్యా? నేల కోసం అవకాశం 2 స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాయి. ఇక్కడ మన ఊళ్ళో 2 వ్యక్తులు కొట్టుకుంటే గ్రైండర్ ఏముంది? కాదు వండరు. ఏదో ఒక ధరలేవయ్యా, నువ్వు నోరు మూసుకో. ఇదిగో ఏమండే అమ్మ మీరు కూడా ఏనండి, మీ ఇద్దరు ఏంటానంటే ఊరు సర్పంచ్గా నాదో మాట. ఇప్పుడు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి, ఎంత ముందు ఇవ్వాలి అన్న విషయం మీ ఇద్దరు కొట్టుకోవడం కాకుండా మొత్తం దేవుడి ఇష్టానికి వదిలేస్తే మంచిది అన్నది నా ఆలోచన. దేవుడి ఇష్టమా? బొత్సు బొమ్మ వేద్దామండి. బొత్సు బొమ్మ కాదు, అచ్చు బొమ్మ. ఏదో ఒకట్లవయ్యా నువ్వు. ఇగో ఎవరి కాడన్న బిల్ల ఉందా? నా కాడ ఉందండి. ఈరా ఏం బిల్లండి? ఇంకేందో అనుకున్నాంలే. బొమ్మ పడితే మీకు, బొత్సు పడితే చిచి అచ్చు పడితే మీకు. చూసావా
మీ ఇద్దరి మధ్య తగద తీర్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదని తెలిసిపోయిందండి. వీళ్ళంటే దేవుడు కూడా భయమేనండి. తొందరగా కొట్టేస్తానండి. రండి కొట్టుకోడు వేంద్రా. అమ్మా అయ్యా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు. మీ ఇద్దరి మధ్య రాజీ చేయడం కోసమే మాట్లాడుతున్నాను. ఇదిగో వెంకట్రావు గారు, దయ్యుంచి నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఎక్కడి నుంచి బయలుదేరండి. సాయంకాలం నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడతాను. మీరు బయలుదేరండి. చెబుతా చూడు పేషెంట్, నువ్వు మంచోడు పెద్దోడు అని చెప్పి నీ మాట మీద వెళ్తున్నాను. తర్వాత ఏమన్నా తేడా వచ్చిందో తలకాయలు లేచి అమ్మా రమణమ్మ గారు, సమస్య పరిష్కారం అయింది కదా, మీరు కూడా బయలుదేరండి. చెప్తా అమ్మో ఇక్కడికి ఆన్ స్పాట్ పెడదామనా? మీరు ఇటు వెళ్ళండి తెలియదా? మీరు వెళ్ళండి, వెళ్ళండి, మీరు వెళ్ళండి. అయ్యో అయ్యో, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన ఇంప్రూవైజ్ చేయొచ్చు కానీ వీళ్ళిద్దరి మధ్యన ఇంప్రూవైజ్ చేయడం చాలా కష్టం. ఇంప్రమైజ్ కాదు, కాంప్రమైజ్. కాంప్రమైజ్. కాంప్రమైజా? నువ్వు ఎట్లా చెబుతా? నువ్వు ఎట్లా వెళ్ళరా? ఇప్పుడు నువ్వు కోళ్ళకి మేత ఏం పెడతానా? బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు. కోడికి ఇన్ని రకాల పప్పులు పెట్టావంటే నీ బాడీకి ఎన్ని రకాల పప్పులు పెట్టుంటావు? ఇదంతా లంచాలు తీసుకుని సంపాదించిందిగా. ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానుకో వాళ్ళే మొత్తం ఊడగొట్టేస్తారు. సరే సార్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. సరేగానే రాత్రికి 2 కోళ్ళు పంపించే, పొద్దున్నే వచ్చి పట్టుకెళ్ళు. కోళ్ళనా? కాదు, బొచ్చుని. నేను చెప్పాను నీకు బొచ్చని. నువ్వు రారా రొచ్చు. కాయ పండ? లేడీస్ ఫస్ట్. మీ కాయ అయితే నాకు పండైన పచ్చికాయ. అయితే పండేనన్నమాట. నాకు పండే. జీతం? ఆడదాని వయసు మగాడి జీతం అడగరాదు. నేను చెప్పేస్తాను, నా వయసు 22. అయితే నా వయసు 5,000. నీది? 3,000. ఇద్దరికి కలిపి 8,000. ఒకటి. ఇంకోటి. నాకోటి. జీతం పెరిగింది కదా, ఇన్స్టాల్మెంట్ పెంచమంటున్నాడు. అక్కడివ్వు. బిల్లు ఎక్కడివ్వు? భోజనం టైంకి వచ్చాడు ఎవడో. అయ్యో మీరా? సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు తన్నం పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను. అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, నీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకుని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, అలా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ పుసుక్క నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంతంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవ్వదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబు అవురా,
ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్ ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా మాటలో అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా, అందుకేగా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరత్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఈడు జల్దీలో ఉన్నాడు రా. సిరి ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర పడదు. ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చావేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరిదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేయండి తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం